ఢిల్లీలో నీటి సంక్షోభం మరింత ముదిరింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ వాసులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. గుక్కెడు తాగునీరు దొరక్క అల్లాడిపోతున్నారు. దేశ రాజధానిలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో పైప్ లైన్లు ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దానివల్లే ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. ఢిల్లీలో నీటి సమస్యను మరింత పెంచేందుకు కొందరు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషన్ కు మంత్రి అతిషి లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్ లైన్లకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు నీటి కొరతపై ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జల్ బోర్డు కార్యాలయం మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. फेंकवाती है, मटके फेंकवाती है और पूरी तरह से गुंडागर्दी करती है। हम आपको एक वीडियो दिखा रहे हैं जो छतरपुर में दिल्ली जल बोर्ड के ऑफिस पर भारतीय जनता पार्टी के नेताओं द्वारा, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं द्वारा, भारतीय जनता पार्टी के गुंडों द्वारा अब लॉ एंड ऑर्डर की सिचुएशन को दिल्ली में बिगाड़ने के लिए खुले आम गुंडागर्दी और तोड़फोड़ शुरू हो गई है। आप देखिए ये वीडियो। आपने देखा कि किस तरह से इस वीडियो में हम देख रहे हैं कि कुछ लोग आके दिल्ली जल बोर्ड के ऑफिस में तोड़फोड़ कर रहे हैं। अब हम आपको अगला वीडियो दिखाते हैं जिससे साफ हो जाएगा कि जो लोग दिल्ली जल बोर्ड के ऑफिस में गुंडागर्दी कर रहे हैं वो लोग कौन हैं, वो किस पार्टी के हैं और वहां पे किस पार्टी के नेता मौजूद हैं और किस पार्टी के नेताओं की जय जयकार हो रही है जब दिल्ली जल बोर्ड के ऑफिस को तोड़ा जा रहा है, वहां पे गुंडागर्दी हो रही है, वहां पे पत्थर और मटके फेंके जा रहे हैं। दूसरा वीडियो चलाइए।